అతి ప్రధాన ఘట్టమైనటువంటి ఎన్నికలైతే ముగిశాయి. ఇప్పుడు అందరి కళ్ళు కూడా ఫలితాల మీదే. జూన్ 4న రాబోయే ఫలితాల కోసం దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాలు కూడా అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ఆతృతగా ఎదురు చూస్తారు. అయితే వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం ఉంది. ఎందుకంటే 5వ విడత ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటివరకు 4 విడత ఎన్నికలే జరిగాయి. 5వ విడత ఎన్నికలు బహుశా మే 30తోనే ఎప్పుడో క్లోజ్ అవుతున్నట్టుగా ఉన్నాయి, 31తోనో క్లోజ్ అవుతున్నట్టుగా ఉన్నాయి. అయిన తరువాత అప్పుడు ఎగ్జిట్ పోల్స్ అయితే రావడానికి ఉంటుంది. ఈ మధ్యలో ఎగ్జిట్ పోల్స్ అయితే విడుదల చేయకూడదు. ఎందుకంటే అది ఇతర ప్రాంతాల మీద ప్రభావం చూపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3వ విడత జరిగినటువంటి రాష్ట్రాల్లో బీజేపీకి ఫేవర్గా ఉందంటే అది తర్వాత ఎన్నికలు జరిగే రాష్ట్రాల మీద ప్రభావం చూపుతుంది. అలాగే ఇప్పుడు ఒక పార్టీ ఉందంటే జాతీయ పార్టీ, అది రేపొద్దున నెక్స్ట్ 5వ విడత ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద అయితే నిషేధం ఉంటుంది. బట్ కొన్ని సంస్థలు అయితే పూర్తిగా ఎగ్జిట్ పోల్స్ అని కాకుండా తమ అంచనానైతే వెల్లడించే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు తీవ్ర ఆతృతతో ఎదురు చూస్తున్న నేపథ్యంలో కొన్ని తమ అంచనాలను అయితే వెల్లడించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో తాజాగా ఒక వార్త అయితే పూర్తి స్థాయిలో చక్కెర కొడుతుంది. మీరు అందరూ కూడా చూసి ఉండే ఉంటారు. ఏదో ది న్యూస్ మినిట్ అని చెప్పేదో ఒక పేరుతో అయితే ఇది కొనసాగుతుంది. సో దీనికి సంబంధించి కొన్ని సర్వే సంస్థలు, ఇవన్నీ కూడా దాదాపుగా 3, 6, 7 సంస్థలు కూడా, అంటే జాతీయ సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్లో రేపు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దాని మీద ఒక అంచనాకు వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. దీంట్లో ఇండియా టుడే యాక్సెస్ని కనుక మనం తీసుకుంటే ఎన్డీఏకి 142 నుంచి 157 సీట్లు వచ్చే అవకాశం ఉంది. వైసీపీ కేవలం 18 నుంచి 33 సీట్లకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇతరులకు 1 సీటు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అదైతే చెప్తుంది. ఇక CNN News 8 మనం తీసుకుంటే 132 నుంచి 145 సీట్లు ఎన్డీఏ కూటమికి రాబోతున్నట్టుగా, అలాగే వైఎస్ఆర్సీపీకి 30 నుంచి 43 సీట్లు రాబోతున్నట్టుగా అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళు అదర్స్కి అయితే ఏమీ ఇవ్వలేదు. ఇక టైమ్స్ నౌ VMR కానీ మనం ఒకసారి తీసుకుంటే ఎన్డీఏ కూటమికి 128 నుంచి 133 సీట్లు రాబోతున్నాయని అయితే చెప్తున్నారు. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీకి 42 నుంచి 47 సీట్లు వచ్చే అవకాశం ఉందని, ఇతరులకు 1 సీటు వచ్చే అవకాశం ఉందని చెప్పి అయితే వీళ్ళైతే అంచనా వేయడం జరుగుతుంది. ఇక రిపబ్లిక్ జన్ కీ బాత్ అని చెప్పి సర్వే కనుక మనం తీసుకుంటే 111 నుంచి, అంటే 111 నుంచి 124 124 సీట్ల వరకు కూడా ఆ కూటమికి వచ్చే అవకాశం ఉన్నట్టుగైతే వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో కొద్దిగా వైసీపీకి హైయెస్ట్గా 51 నుంచి 64 సీట్లు, అంటే మ్యాజిక్ ఫిగర్ని అయితే చేరుకోలేరు కానీ 51 నుంచి 64 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళైతే అంచనా వేశారు. ఇక రిపబ్లిక్ సి ఓటర్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే 108 నుంచి 127 సీట్లు ఎన్డీఏ కూటమికి రాబోతున్నట్టుగా వీళ్ళైతే అంచనా వేశారు. వీళ్ళు కూడా కొంచెం వైసీపీకి హైయెస్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. 48 నుంచి 67 సీట్లు వైసీపీకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక న్యూస్ ఎక్స్ నేట అయితే మనం తీసుకుంటే 139 నుంచి 152 సీట్లు కూటమికి అయితే రాబోతున్నట్టుగాను, 23 నుంచి 36 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీకి రాబోతున్నట్టుగా వీళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళు కూడా ఇతరులకైతే ఏమీ ఇవ్వలేదు. ఇక ఇండియాస్ చాణక్య కొంచెం ప్రాముఖ్యత ఉన్నటువంటి సంస్థ, కొంచెం క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ, తమ సర్వేలు దాదాపుగా అనేక సందర్భాల్లో కరెక్ట్ అయినటువంటి పరిస్థితి. సో అలాంటి టుడేస్ చాణక్య ఒక పెను సంచలనమైన ఫలితాన్ని అయితే విడుదల చేసింది. 144 నుంచి 158 సీట్లు కూటమి గెలుచుకోబోతున్నట్టుగాను, వైఎస్ఆర్సీపీ 13 నుంచి 31 సీట్లు మాత్రమే గెలుచుకోబోతున్నట్టుగాను వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో హయ్యెస్ట్ సీట్లను 2 అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు 150+ను 3 ఇవ్వడం జరిగింది. ఇండియాస్ టుడే హయ్యెస్ట్ 157 సీట్లు కూటమికి రావచ్చు అని చెప్పింది. అలాగే న్యూస్ ఎక్స్ నీటా హయ్యెస్ట్ 152 సీట్లు కూటమికి రావచ్చు అని చెప్పింది. ఇక టుడేస్ చాణక్య 158 హైయెస్ట్ టీడీపీ కూటమికి రావచ్చు అని చెప్పింది. ఇక వైఎస్ఆర్సీపీకి హైయెస్ట్ అంటే 67 రిపబ్లిక్ టీవీ సి ఓటర్ చెప్పింది సర్వే. ఇక నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేటప్పటికి 47 టైమ్స్ ఆఫ్ VMR చెప్పినటువంటి సర్వే. సో ఇవి మినహాయించి ఏది కూడా, ఇందులో విషయం ఏంటంటే ఇందులో కొన్ని సర్వేలు కూటమిని చెప్పి కొన్ని సర్వేలను వైసీపీ గెలుస్తుంది అని మెజార్టీ వస్తుందని చెప్తే సరే మన ఫలితాలు అటు ఇటు అవ్వచ్చేమో అని ఒక అంచనాకు రావచ్చు. బట్ ఇక్కడ వారు వన్ సైడ్, ప్రతి సర్వే కూడా 110కి పైనే
యావరేజ్ని కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తే 130 నుంచి 135 వరకు యావరేజ్ వచ్చే పరిస్థితి. అంటే కూటమికి 130 ఎట్టి పరిస్థితిలో తగ్గే అవకాశం లేదు. అయితే చాణక్య చెప్పినట్టు కానివ్వండి, లేదా న్యూస్ ఎక్స్ చెప్పినట్టు కానివ్వండి, ఇండియా టుడే చెప్పినట్టు కానివ్వండి, 150కి పైన వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ సర్వేలు అంత ఎక్కువగా ఆ కూటమికి ఇస్తున్నాయి అంటే ఇక్కడ 2 ప్రధాన కారణాలు ఏంటంటే, ఒకటి వైసీపీ మీద యాంటీ ఉంది. టీడీపీ జనసేన సానుభూతి ఉందా లేదా పక్కన పెడితే వైసీపీ మీద యాంటీ ఉంది, తప్పని పరిస్థితుల్లో కూటమికి ఓటేశారు ఒకటి. రెండోది ఏంటంటే పోల్ పర్సంటేజ్ అనేది పెరిగింది. ఒక రకంగా 4 విడత ఎన్నికలు దేశం మొత్తం జరిగితే హయ్యెస్ట్ పోలింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మరి ఇది ప్రభుత్వ వ్యతిరేకత కాకుండా ప్రభుత్వ అనుకూలత ఎలా ఉంటుంది? ఇప్పుడు పథకాల వల్ల లబ్ధి పొందిన వాడు ఓటు వేయకుండా తప్పించుకుని తిరగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి 2019లో తీసుకోండి, అప్పుడు కూడా 14తో పోలిస్తే ఓట్ పర్సంటేజ్ పెరిగింది. అప్పుడేమన్నాడు, ఈ పెరిగిన ఓట్ పర్సంటేజ్ అనేది వైసీపీ గెలుపును సూచిస్తుంది అన్నాడు. అప్పుడేమో అదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాకుపడింది అన్నాడు. కానీ ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ ఓట్లు పడితే అబ్బాయి ఇది ప్రభుత్వ అనుకూల ఓటు అంట. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఎలా అయింది, ఇప్పుడు అనుకూల ఓటు ఎలా అయింది? సో సర్వేలన్నీ కూడా క్లియర్ కట్గా ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నాయంటే, పోలింగ్ పర్సంటేజ్ అనేది భారీగా పెరిగింది. సో పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ని కనుక అంచనా వేస్తే 150 క్రాస్ చేయడం అనేది ఈజీ. ఎందుకంటే దాదాపుగా 3 నుంచి 4% ఓట్లు పెరగటం అంటే 4 కోట్ల ఓటర్లలో 4% ఓట్లు పెరగటం అంటే ఆషామాషి విషయమే కాదు. గతంలో టీడీపీకి వైఎస్ఆర్సీపీకి గట్టిగా 20 నుంచి 25 లక్షల ఓట్లు మాత్రమే తేడా. అప్పుడు జనసేనకు వచ్చిన ఓట్లు అనుకోండి, అవి అన్ని ఓట్లు మాత్రమే తేడా. అలాంటిది ఇప్పుడు ఆల్రెడీ జనసేన కలిసి ఉంది, బీజేపీ ప్రభావం కొంత ఉంది. ఇదే సమయంలో ప్రభుత్వ యాంటీ వ్యతిరేకత అనేది ఎక్కువ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా కూటమికి పడి ఉంటాయి. కాబట్టి ఇవి వచ్చినట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా చెప్తున్న సర్వేలు కాదు, ఆల్రెడీ వచ్చిన వాటిని మనం వినిపిస్తున్నాం. అయితే పూర్తి స్థాయి ఎగ్జిట్ పోల్స్ అంటే మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆ పూర్తి స్థాయి ఎగ్జిట్ పోల్స్ మీద ప్రస్తుతం నిషేధం ఉంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం ఉన్నప్పటికీ కూడా మన అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు. బహుశా వీళ్ళు గెలవచ్చు, వీళ్ళు ఓడిపోవచ్చు అని మన వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు. మనం సర్వే చేసి కానివ్వండి, లేదా సర్వే చేయకుండా కానివ్వండి, ప్రజల నాడిని బట్టి కానివ్వండి మనం చెప్పొచ్చు. బట్ క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థలు అనేవి పూర్తిగా అప్పుడే వెల్లడించలేవు. ఇప్పుడు తెలంగాణలో చూడండి, కేసీఆర్ అధికారం అన్నారు 3 నెలల ముందు దాకా. తర్వాత ప్రీ పోల్స్ కానివ్వండి, ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి ఏం చెప్పినాయి, కాంగ్రెస్ అధికారం అని చెప్పినాయి. యాజ్ ఇట్ ఈస్గా అదే జరిగింది. ఇప్పుడు ఏపీలో కూడా నిన్న మొన్నటి వరకు ఎన్నికలకు ముందు ఏ సర్వే కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పలా, ప్రతిదీ కూడా కూటమి గెలుస్తుందనే చెప్పింది. కొన్ని సర్వేలు పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే 150 ఈజీగా క్రాస్ అవుతుందని చెప్పారు. బట్ పోలింగ్ పర్సంటేజ్ అనూహ్యంగా ఏపీ చరిత్రలోనే ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఈ 2024 ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఇంత పోలింగ్ పర్సంటేజ్ రాలా. దాదాపుగా 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ జరిగింది, పార్లమెంటు జరిగింది. సో ఎక్కడ కూడా ఇంత పర్సంటేజ్ రాని పరిస్థితి. సో అంటే ఇదంతా కూడా యాంటీ ఓటింగు ఏదైతే ఉందో అది ప్రతిపక్షాలకు అనుకూలంగా మారింది, కూటమికి అనుకూలంగా మారిందని ఒక అంచనా అయితే ఉంది. మొత్తంగా తెలుగుదేశం పార్టీ లేదా కూటమి వీళ్ళు చెబుతున్న సర్వేలు కన్నా నిజమే అయితే 150కి 160కి మధ్యలో సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల పోలింగ్ సరళిని, ఇప్పుడు ఏపీలో జరిగిన పోలింగ్ సరళిని కన్నా దగ్గరగా అబ్జర్వ్ చేస్తే పొలిటికల్ అనలిస్టులు అందరూ కూడా చెప్పేది ఒక్కటే, ఏపీలో ప్రభుత్వం మారబోతుంది. ప్రభుత్వం బలమైన మార్పును కోరుకున్నారు, ఆషామాషి కాదు. 2019లోనే జగన్మోహన్ రెడ్డి నాకు తిరుగులేదు అనుకున్న 151, అంతకు మించి ప్రతిపక్ష హోదా కూడా రాదేమో అనే స్థాయిలో ఇప్పుడు ఓట్లు పోలైనట్టుగైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ సర్వేలన్నీ కూడా వైసీపీకి నిద్ర పట్టకుండా చేస్తున్నాయి.